హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. ఈరోజైతే మనకి తెలుగులో వర్క్ చేసుకునేటువంటి విధంగా రిమోట్ అంటే ఇంటి దగ్గర ఉండే మనం వర్క్ చేసుకునే విధంగా పార్ట్ టైం ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీషు అవసరం లేదు, కేవలం మనకు తెలుగు వస్తే సరిపోతుంది. అది కూడాను పార్ట్ టైం కింద రోజుకి ఒక 4 అవర్స్ 5 అవర్స్ వర్క్ చేసుకున్నట్లయితే పర్ డేకి మనకి ఎట్లా లేదన్నా ఒక 1000 రూపీస్ మనం ఎర్న్ చేయడానికి మంచి అవకాశం ఉంది. యూఎస్కి సంబంధించినటువంటి ఈ వోల్కలైజ్ అనేటటువంటి కంపెనీ ఇదివరకు మన సబ్స్క్రైబర్స్ అప్లై చేశారు. వాళ్ళకి వెంటనే రిప్లై రావడం కూడా జరిగిందనమాట. అప్లై చేసిన తర్వాత ఒక స్మాల్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఎగ్జామ్కి వాళ్ళు వెంటనే రిప్లై ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు పంపించిన తర్వాత యాడ్ క్వాలిటీ రివ్యూ అని చెప్పేసి ఆ జాబ్కి వాళ్ళు అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము వోల్కలైజ్ నుంచి వచ్చినటువంటిది. బేస్డ్ ఆన్ యువర్ అప్లికేషన్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ టు మూవ్ ఫార్వర్డ్ టు ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇంటర్నెట్ రేటర్ స్కాట్ సెర్చ్ క్వాలిటీ రేటర్ పొజిషన్ విత్ వోల్కలైజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ వాళ్ళు మెయిల్ పంపించడం జరిగిందనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేసి ఫస్ట్ మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా వాళ్ళు ఇక్కడ వోల్కలైజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు మెయిల్ పంపించినటువంటి 5 బిజినెస్ డేస్లో, అంటే సండే ఇప్పుడు హాలిడే ఉందనుకోండి, అది క్యాలిక్యులేట్ చేయరు. వర్కింగ్ డేస్లో 5 బిజినెస్ డేస్ లోపు వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ అనేది మనం కంప్లీట్ చేసి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసి పంపించిన తర్వాత మీరు సెలెక్ట్ అయినట్లయితే వెంటనే మీకు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. మరి ఈ డీటెయిల్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనకి ఏంటంటే సెర్చ్ ఇంజిన్, అంటే మనకి ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం అందరికీ వచ్చు. వోల్కలైజ్ లుకింగ్ ఫర్ ది ఫ్లూయెంట్ తెలుగు స్పీకర్స్ అని మనకి ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. మనం చేసేటటువంటి జాబ్ అంటే యాడ్స్ క్వాలిటీ రివ్యూ. సో చాలా రకాలైనటువంటి యాడ్స్ యూట్యూబ్ చూసినప్పుడు కానీ, మనం టీవీ చూస్తున్నప్పుడు కానీ చాలా రకాల యాడ్స్ అనేవి మనం చూస్తాం జరుగుతుంది. ఆ యాడ్స్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఇంకేమన్నా డెవలప్ చేయాలా అనే విషయాన్ని మనం వాళ్ళు ఇచ్చినటువంటి సైట్స్లో మనం సెట్ చేసి వాటికి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది మెయిన్గా చేయాల్సినటువంటి వర్క్. మరి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మినిమం ఒక 5 అవర్స్ అనేది వర్క్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు పర్ డేకి. సో ఈ కాంపన్సేషన్ ఏ విధంగా ఇస్తారు, ఇంకా మిగతా డీటెయిల్స్ ఏంటి, అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, మొదలైన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఫ్రెండ్స్, చూశారు కదా, వోల్కలైజ్ అనేటటువంటి అఫీషియల్ పేజ్లో మనం ఇక్కడ చూస్తున్నాము వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషను. అంతేకాకుండా ఇదివరకు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి వెంటనే రిప్లై రావడం కూడా జరిగిందనమాట. ఇక్కడ మనం క్లియర్గా మనం చూస్తున్నాము. ఇక్కడ వోల్కలైజ్ సెర్చ్ క్వాలిటీ రేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారనమాట. ఎగ్జామినేషన్ అంటే మీరు చాలా టఫ్గా ఉంటుందని చెప్పేసి మీరు ఏమీ అనుకోవాల్సినట్టు అవసరం లేదు. ఎందుకంటే ఎగ్జామ్ అనేది కంప్లీట్గా మనకి తెలుగులోనే ఉంటుంది. తెలుగులోనే ఉంటుంది కాబట్టి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈజీగా మనం ఈ యొక్క ఎగ్జామ్ని పాస్ అవ్వడానికి మంచి అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా 2 మెయిల్స్ పంపిస్తారనమాట. ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి మెయిల్ మనం క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఎంట్రన్స్ రాయాలని చెప్పేసి వాళ్ళు గైడ్లైన్స్ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ చెప్పడం జరిగిందనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి 1 by 1 మనం ఇప్పుడు చూద్దాము. యాడ్ క్వాలిటీ రేట్ తెలుగు ఇండియా అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఇప్పుడు ఏంటంటే నవ్వే డేస్లో మనం బయటికి వెళ్ళి ఎండలో తిరిగి ఇవన్నీ కూడాను జాబ్ సెట్ చేసుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేను ఇంటి దగ్గర ఉండే 1 రూపీ కూడా ఇన్వెస్ట్ లేకుండా చక్కగా ఇంటి దగ్గర ఉండే మీ యొక్క క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా చాలా రకాలైనటువంటి జాబ్స్ మీరు మన ఛానల్ చూసినట్లయితే 99% అన్నీ కూడా నేను వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి, అది కూడాను 1 రూపీ కూడాను ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉన్నటువంటి జాబ్స్ని నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఒక్కసారి కనుక మన వీడియోస్ చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. అందుచేత ఏంటంటే నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే లైక్ చేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి షేర్ చేయటం వల్ల ఎక్కువ మందికి జాబ్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. రేపు పొద్దున్న వాళ్ళకి జాబ్ వచ్చినట్లయితే పలానా మా ఫ్రెండ్ చెప్పాడు నాకు జాబ్లో జాయిన్ అయ్యాను అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో సపోర్ట్ డెఫినెట్గా మీరు చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక మనకి చూసుకున్నట్లయితే క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది అంటే వోల్కలైజ్ ఈజ్ లుకింగ్ ఫర్ ది ఫ్లూయెంట్ తెలుగు స్పీకర్స్ అని క్లియర్గా మనకి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. యాడ్ క్వాలిటీ రేటర్ అని చెప్పేసి అంటారు ఈ జాబ్ని సంబంధించినటువంటి జాబ్ని మనకి చేయాల్సినటువంటి డీటెయిల్స్ యాడ్ క్వాలిటీ రేటర్ అనమాట. రిమోట్ వర్క్ అని మనం చెప్పుకున్నాము. పర్ డేకి మనకి ఒక 5 అవర్స్ వర్క్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. వారానికి ఒక 20 అవర్స్ వచ్చేటట్టుగా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రీలాన్సర్ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ అనమాట. మీ పైన బాస్ అంటూ ఎవరు ఉండరు, మీకు మీరే బాస్ అనమాట. ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అదేవిధంగా ఇంగ్లీష్ ఉండాలని చెప్తున్నారు. 18 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అది పాపులర్ కల్చర్ ఇన్ ఇండియా, మన ఇండియాలో ఉన్నటువంటి కల్చర్ గురించి మనకు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి దెర్ ఈజ్ నో ఇష్యూస్. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ అన్నారు కాబట్టి 12th పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడాను ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా వాళ్ళు కానీ ఎవరైనా సరే 12th 10+2 చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయవచ్చు. రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట. రిలయబుల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ మన కంప్యూటర్కి ఉండాలని చెప్తున్నారు. ఎబిలిటీ టు ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్ అండ్ కంపేర్ విత్ ది ప్రొజెక్ట్ అండ్ కన్వెన్షనల్ అండ్ రూల్స్. వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ మనం యాడ్స్ క్వాలిటీ రివ్యూ ఏ విధంగా చేయాలనేది వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం మనం ఆ యొక్క వర్క్ అనేది మనం కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఓకే, క్లియర్గా మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వటం జరుగుతుంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఇన్ దిస్ ఆపర్చునిటీ యూ విల్ రిసీవ్ ఏ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ వర్క్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ దట్ విల్ ఎంపవర్ యూ కీపింగ్ లెర్నింగ్ అండ్ గ్రోవింగ్ అండ్ ఏబుల్ టు వర్క్ విత్ ఏ మల్టీకల్చర్ ఇంటర్నేషనల్ టీమ్ విత్ ఏ గ్రేట్ వెరైటీ ఆఫ్ డాక్యుమెంట్ అండ్ కాన్సెప్ట్ టైప్స్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఒక మంచి అవకాశం అనేది మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో టీం మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీరు కెరీర్ని గ్రో అప్ అవ్వడానికి కూడా మంచి అవకాశంగా ఇది ఉందని చెప్పేసి వాళ్ళు తెలియచేయడం జరుగుతుంది అనమాట. సో ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఇక్కడ కనిపిస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే వేరొక డాష్ బోర్డ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. వేరొక డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇప్పటివరకు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ లేకపోయినట్లయితే చాలామంది ఇప్పటివరకు కూడా లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోకపోతే క్రియేట్ చేసుకోండి. మీ యొక్క జీమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. క్రియేట్ చేసుకుంటే మీ రెజ్యూమ్ అందులో ఉంటుంది కాబట్టి ఇక్కడ అటాచ్ రెజ్యూమ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. లింక్డ్ఇన్లో డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, లేదంటే రెజ్యూమ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి అటాచ్ రెజ్యూమ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. మీ యొక్క పూర్తి పేరు ఇస్తారు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, కరెంట్ లొకేషను, ఏదన్నా కంపెనీ వర్క్ చేసినట్లయితే కంపెనీ యొక్క నేమ్ ఇస్తారు, లేదంటే నాట్ ఏ అంటే ఎన్ఏ అని చెప్పేసి రాసిస్తే సరిపోతుంది అనమాట. లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీకు ఇక్కడ కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, రెడ్ మార్క్లో ఉంది కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. జీమెయిల్ ఐడి ఉపయోగించి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా అదర్ వెబ్సైట్స్ మీకు యూఆర్ఎల్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇస్తారు, లేకపోతే అవసరం లేదు. రిఫరల్ మీ యొక్క జాయిన్ అవ్వడానికి మీ ఫ్రెండ్ ఎవరన్నా వోల్కలైజ్లో రిఫర్ చేస్తున్నారంటే ఎస్ అని పెడతారు, లేకపోతే నో అని క్లిక్ చేసేయండి. ఇఫ్ యువర్ రిఫరబుల్ సమ్వన్ ఎవరన్నా ఉంటే వాళ్ళ యొక్క మెయిల్ అడ్రస్ ఇస్తారు, లేకపోతే ఎన్ఏ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు కదా, ఎన్/ఏ అని చెప్పేసి రాసిస్తే సరిపోతుంది అనమాట. హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్డ్ ఇన్ వోల్కలైజ్, వర్క్ చేశారని అడుగుతున్నారు, లేదు. ఇక ప్లీజ్ లిస్ట్ వర్క్ చేస్తే ఈ యొక్క ఓక్టా అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి వాళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట. ఇది మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పాను కదా, ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఓక్టా అకౌంట్ అనేది ఒక క్రియేట్ అవుతుంది అనమాట. సో ఎవరైతే జాయిన్ అవి ఉంటారో వాళ్ళు ఇది మెయిల్ వచ్చిన వాళ్ళు ఇది క్రియేట్ చేస్తారనమాట. కాబట్టి ఇది మీరు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, వేర్ డిడ్ యూ ఫైండ్, ఈ జాబ్ గురించి మీకు ఏ విధంగా తెలుసు అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు యూట్యూబ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ మెన్షన్ ఇన్ తెలుగు. ఎస్, ఇది మనకి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా తెలుగులోనే ఉంటుందని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ
పే $3 per hour వుడ్ బి యాక్సెప్టబుల్ దిస్ రేట్ అంటున్నారు. అంటే యావరేజ్గా చూసుకున్నట్లయితే 240 రూపీస్ పర్ అవర్కి మనకి ఇస్తారని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో దాన్ని ఎస్ అని మనం క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, మనం ఇది ఫిల్ చేసినా పర్వాలేదు, లేకపోయినా అవసరం లేదనమాట. నెక్స్ట్ ఇది యూఎస్కి సంబంధించినటువంటి దాన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మీ యొక్క జెండరు, రేస్ అని చెప్పేసి అడుగుతారంటే మనం యాక్చువల్గా ఏంటంటే మనం ఏషియన్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి, సో ఇక్కడ బ్లాక్ ఆఫ్రికన్ కాదు, వైట్ కాదు, హెస్పరిన్ కాదు, ఏషియన్ హెస్పరికన్, ఈ విధంగా మనం క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట వీటిలో. నెక్స్ట్ వెజిటేరియన్, నాట్ వెజిటేరియన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఏదో ఒకటి క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా ఇక్కడ మనం టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ అప్లికేషన్ అన్న తర్వాత అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుందన్నమాట. సో అప్లికేషన్ ఫిల్ చేయడంలో కానీ ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. సో ఈ యొక్క పార్ట్ టైం జాబ్ని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.